గాయ్స్ మనం బిఆర్ ర్యాంక్ పుష్ చేసేటప్పుడు మనల్ని సడన్ గా వచ్చి వెహికల్ తో వెనక నుంచి వచ్చి గుద్దేస్తా ఉంటారు. అందుకని ఎస్కేప్ అవడానికి చాలా మంది వెహికల్ ని బాలవడానికి ట్రై చేస్తా ఉంటారు. కానీ మనం నార్మల్ గా యూజ్ చేసే గన్స్ తో అంత ఈజీగా వెహికల్ అనేది బ్లాస్ట్ అవ్వదు అండ్ ఎయిమ్ కూడా పడదనమాట. స్కోప్ పెట్టి ఎయిమ్ పర్ఫెక్ట్ గా పెట్టాల్సి వస్తుంది. సో అందుకనే మామ మీకు తెలుసా మన ఫ్రీ ఫైర్ అయితే ఎక్స్పెషల్ గా వెహికల్స్ ని బ్లాస్ట్ చేయడానికి ఒక గన్ అయితే ఉంది అండ్ ఆటోమేటిక్ గా ఎయిమ్ అనేది వెహికల్ కి కనెక్ట్ అయిపోద్ది. మీలో చాలా మందికి ఆ గన్ తెలుసు కానీ దాన్ని వెహికల్ ని బ్లాస్ట్ చేయడానికి వాడరు అనమాట. గ్లూ వాల్ ని బ్రేక్ చేయడానికి మాత్రమే వాడతారు. కానీ మన ఫ్రీ ఫైర్ బాబాయ్ ఆ గన్ తీసుకొచ్చిందే వెహికల్స్ ని బ్లాస్ట్ చేయడానికి. అది చాలా మందికి తెలియదు. నేనైతే ఈ వీడియోలో ఆ గన్ పేరు అయితే చెప్పేస్తాను. మీకు ముందుగానే తెలిసినట్లయితే ఇప్పుడే కామెంట్ సెక్షన్ లో గన్ పేరు కామెంట్ చేయండి. అండ్ గైస్ మీరు ఇదే మన ఛానల్ ని ఫస్ట్ టైం వచ్చినట్లయితే సో ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 100K అయితే దగ్గరలో ఉన్నాం. సో ఫైనల్లీ ఆ గన్ ఏదో కాదు మామ, RGS 50. ఈ గన్ మీలో చాలా మంది గ్లూ వాల్ ని బ్రేక్ చేయడానికి మాత్రమే వాడతారు. కానీ మన ఫ్రీ ఫైర్ లో దీన్ని తీసుకొచ్చిందే వెహికల్ ని బ్లాస్ట్ చేయడానికి. మీరు కూడా ఈసారి బిఆర్ ఆడేటప్పుడు ఒకసారి చూడండి. ఈ గన్ తో వెహికల్ కి ఎయిమ్ పెట్టి కొట్టండి. ఆటోమేటిక్ గా బుల్లెట్లు వెళ్ళి నేరుగా వెహికల్ కి దగ్గర వస్తాయి అండ్ 2 బుల్లెట్లకి ఎటువంటి వెహికల్ అయినా బ్లాస్ట్ అయిపోద్ది అండ్ ఎయిమ్ కూడా ఆటోమేటిక్ గా కనెక్ట్ అయిపోద్ది.